ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ సీఎం చంద్రబాబు మధ్య మాటల యుద్ధమే కాదు ట్వీట్ల ఫైట్ కూడా జరుగుతోంది. ఎన్నికల సభల కోసం ఏపీకొస్తూ తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు ప్రధాని మోడీ. ఆ ట్వీట్లకు అదే స్థాయిలో రివర్స్ కౌంటర్ కూడా ఇస్తున్నారు చంద్రబాబు. ఇద్దరి మధ్య ట్వీట్ల యుద్ధం ఓ రేంజ్లో సాగింది. ఎన్నికల ప్రచారంలో మైకులు మోగిపోతున్నాయి. ప్రత్యర్థులపై ప్రధాన పార్టీల అధినేతలు విరుచుకుపడుతున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ ఎన్నికల యుద్ధం మైకులకే పరిమితమైపోలేదు. సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్లో సాగుతోంది. ట్వీట్ల రూపంలో కౌంటర్ ఎన్కౌంటర్ జరుగుతోంది. ప్రధానంగా ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య మాటల యుద్ధానికి తోడు ట్వీట్ల యుద్ధం కూడా సాగుతోంది. ఏపీకి 2 సార్లు వచ్చిన ప్రధాని మోదీ సభకు ముందుగా ట్వీట్లు చేశారు. మొదటగా గత నెల 27న కర్నూలు వచ్చినప్పుడు చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు. మహోన్నత ఎన్టీఆర్ ఆదర్శాలకు చంద్రబాబు నీళ్లొదిలారని విమర్శించారు. మోసపూరిత తెలుగుదేశం పాలనలో ఆంధ్రప్రదేశ్ అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఇక రాజమండ్రి పర్యటనకు వచ్చే ముందు డోసు మరింత పెంచారు. ఈసారి ఏకంగా టీడీపీ ఓడిపోతుందని నమ్ముతున్నట్లుగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీ అవినీతి, కుటుంబ రాజకీయాలను కోరుకోవడం లేదని, మార్పును కోరుకుంటున్నారని ట్వీట్ చేశారు. ప్రధాని విమర్శలకు చంద్రబాబు గట్టిగానే సమాధానమిస్తున్నారు. ట్విట్టర్లోనే ఫైర్ అవుతున్నారు. తల్లిని చంపి బిడ్డను బ్రతికించారని, ప్రత్యేక హోదాతో ఆంధ్రప్రదేశ్ను ఆదుకుంటామని తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పిన మాటలు ఏమయ్యాయని ట్విట్టర్లో ప్రశ్నించారు చంద్రబాబు. అమరావతిని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తానని, మట్టి నీరు ముఖాన కొట్టిన వారికి రాష్ట్రం గురించి మాట్లాడడానికి సిగ్గేయటం లేదు అని గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ ఒక్కొక్కటిగా కూలుస్తూ దేశానికి, ప్రజాస్వామ్యానికి తీరని ద్రోహం చేశారంటూ మోదీపై విమర్శలు గుప్పించారు చంద్రబాబు. మోదీ దుర్మార్గపు పరిపాలనకు త్వరలోనే ముగింపు పలకాలని దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని ట్వీట్ చేశారు. నల్లధనాన్ని విదేశాల నుంచి వెనక్కు తెస్తామని హామీలిచ్చి ఆర్థిక నేరస్తులతో అంటకాగుతున్నారని విమర్శించారు. బ్యాంకులు దోచుకున్న వారిని దేశాన్ని దాటిస్తూ 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని అపహరించిన వారికి అభయమిస్తున్న మోదీ అవినీతి గురించి మాట్లాడుతుంటే అసహ్యంగా లేదా అంటూ చంద్రబాబు విమర్శల ట్వీటాస్త్రాలు సంధించారు. ఏపీలో బాహుబలి రాజకీయాలకు తెరలేపారు నేతలు. మోడీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీపై దండయాత్ర చేస్తున్న కాలకేయుడు అని ట్వీట్ చేసిన లోకేష్ కి కౌంటర్ ఇచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా. మీ తండ్రి బాహుబలి అయితే తెలివి అనే కత్తితో పొడిచేయి కట్టప్ప అని ట్వీట్ చేశారు. నీ దెబ్బకు ఏప్రిల్ 11న టీడీపీకి డెంగ్యూ రావడం ఖాయమని పేర్కొన్నారు కన్నా.